తమ వెనక వస్తూ ఉన్న ఫరో సైన్యాన్ని చూసి వారు భయపడ్డారు. మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు విశ్వాసివైతే నీకు శోధనలు వస్తాయి, నువ్వు పరిపూర్ణంగా మారితే నీ కష్టాలు వస్తాయి, నువ్వు వాక్యానుసారంగా బోధించేవాడు అయితే నీకు బాధలు వస్తాయి, నువ్వు వాక్యానుసారంగా జీవించేవాడు అయితే నీకు శ్రమలు వస్తాయి. అయితే నీవు నేను వెనక వస్తున్న ఫరో సైన్యాన్ని కానీ, ముందు నిలబడిన గొలియాతును కానీ, నీవు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్న వారు కానీ చూడ్డానికి వీల్లేదు. వాళ్ళు చూసి ఏమయ్యారో తెలుసా? భయపడ్డారని ఉంది. వాక్యం వింటున్న తల్లి, నువ్వు కూడా భయపడుతున్నావు. ఈ పిల్లలకి వివాహము ఎలా చేయాలి? ఏమంటే మా ప్రాంతంలో అన్యులు ఒక ఆమె యేసు ప్రభువుని తెలుసుకుంది, బాప్తీసం తీసుకుంది, ఆయన భర్తను కూడా తీసుకొచ్చింది, ఆయన కూడా ప్రభువుని తెలుసుకున్నాడు. నా మాటలు వింటున్నారు మీరు? వాళ్ళిద్దరూ ప్రభువుని తెలుసు